మనం కూడా సంతోషిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మనుషులందరూ పాపమునందు గర్భము ధరింపబడి పుట్టుచున్నారు కనుక తలంపు వలనను మాట వలనను క్రియ వలనను దేవుని పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు కనుక ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుటేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేనని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నారు. కనుక ఈ కుమార్తె దేవుడు తన దయాదాక్షిణ్యముల వలన బాప్తీసం మూలముగా విమోచన సంఘంలోనికి చేర్చుకొని దానిలో జీవము గల అవయములను కలుగు చేయనట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని వేడుకొని వాళ్ళని మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుచున్నాను. కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈ బిడ్డ తన దొడ్డిలోకి చేర్చుకుంటున్నాడు. ఈ బిడ్డ కొరకు ప్రార్థించాలి. మనం అందరం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, మేము ప్రభు ఈ కుమార్తె నిమిత్తం నీ యొద్దకు వచ్చి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఈమెకు నీ బాప్తీస వరప్రసాదమును నీ నిత్య కృపను అనుగ్రహించవాలని నిన్ను బ్రతిమలాడి వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని నీ ప్రియ కుమారుని ద్వారా నీవు వాగ్దానం చేసి ఉన్నావు కనుక నీ కుమార్తెగా ఈ బిడ్డను అంగీకరించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుల ఒకడు నేను అతడు రాత్రి ఎందు అతని ఎద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడ ఇంటేనే కానీ నీవు చేయిస్తున్న సూచక్రియలను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడనైన నేను మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందే ప్రవేశించగలరా అని ఆయన అడుగుగా యేసు ఇట్లను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయైనది. నువ్వు శరీరంగా జన్మించావు, కానీ క్రీస్తు యేసు నామమున నువ్వు ఇప్పుడు ఆత్మ మూలముగా జన్మిస్తున్నావు. హల్లెలూయా. నీవు క్రొత్తగా జన్మింపని నీతో చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడవద్దు. కానీ గాలి తనకిష్టమైన చోటుకు పోవచ్చు, దాని శబ్దం వింటవే, కానీ అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోనో తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన నీవు కూడా అలాగే ఉంటావు. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. నా వారం నేడు మాకు దయచేసి, మనలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరమని ఉన్నావు. ఆమేన్. ప్రియమైన బిడ్డ, పరిశుద్ధ బాప్తిస్మం పొందుటకు వచ్చావు కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను చేర్చుకొని ఆశీర్వదించి పాపముల నుండి విడిపించి పరలోక రాజ్యంలో నిత్య జీవం అనుగ్రహించవాలని ఈ సంఘం వీరందరూ నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ వాక్యం నందు ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేసినట్లు మరి ఆయన రక్షణలోనికి నువ్వు వస్తున్నావు. కాబట్టి ఆ వాగ్దానం ప్రేరకు నీవు నిలబడి జీవించి ఉండగలవా? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వాగ్దానం చేసినందువల్ల మీరందరి ఎదుట ఆయన గొప్ప కార్యం నిర్లక్షిస్తూ ఉన్నాడు. సాతాను వారి క్రియలన్నింటినీ, లోకము దాని వ్యర్థ అతిశయములను, ఘనమును, లోక సంబంధమైన దురాశలను, శరీర సంబంధమైన పాపేక్షలను వెంబడింపక, లోకం వైపు తిరక్క, లోక ఆశల వైపు తిరక్క, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఏదొచ్చినా ప్రభు కొరకు నిలబడి ఉండాలని నీవు లోకాన్ని వదిలిపెట్టక ఇష్టపడుతున్నావా? దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ఇంట్లో వాగ్దానం చేసినందున వీరందరి ఎదుటి కూడా నీవు ఒప్పుకున్నావు. చాలా
దేవునికి వందనాలు, స్తోత్రాలు. సాతాను వారి క్రియలనట్లే లోకం యొక్క వ్యర్థాస్యమును, ఘనమును, లోక సంబంధమైన దురాశల రీతి, శరీర సంబంధమైన పాపేతలను వెంబడించక, లోక ఆశల్లో ఉండక దేవుని వైపు తిరిగి ఉండాలి. వాటి వల్ల ప్రేరేపింపబడక దేవుని పక్షంగా ఉంటావని నువ్వు నిశ్చయించుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు విశ్వాసమును ఒప్పుకొని బాప్తిసం పొందుకున్న నీవు ఆయన్ని విశ్వాసంతో ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నించు. అప్పుడు ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నీవు క్రీస్తు బిడ్డగా నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి దేవుని బిడ్డగా దేవుని సంఘములో దేవుడి ఆత్మ కలిగిన వారి సహవాసములో నిత్యము కలిసి ఉంటాకి ఇష్టపడుతున్నావా? ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ నీ సహవాసాన్ని వదులుకోకూడదు. సహవాసాన్ని వదులుకున్నామంటే సమస్తము వదులుకుంటాం. దేవుని సహవాసంలో మనం ఉండాలి. దేవుని సహవాసంలో ఉన్నప్పుడు దేవునిలో నువ్వు ఎదగబడతావు. దేవుని తోటలో ఇప్పుడు నాటబడుతున్నావు, విత్తనముగా నాటబడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఎదిగి ఫలించాలి, ఆయన కొరకు ఫలములు ఫలించాలి. దేవుని తోటలో ఉండుటకు ఇష్టపడుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీరందరూ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున నేను భక్తిస్తున్నాను. నువ్వేవిడ యేసుక్రీస్తు నీవు ఇక మీదట ఒప్పుకొనవలనని క్రీస్తు శక్తి కలిగి లోకముతోనూ పాపముతోనూ సాతానుతో ధైర్యముగా పోరాడుతూ మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా ఉండవాలని నీ మీద నేను సిలువ గుర్తు వేయించున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు నీతి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను నిన్ను మరలా జన్మింపచేసి నీ పాపములన్నీ క్షమించెను. ఆయన తన కృపచేత నిత్య జీవము కై నిన్ను బలపరచునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు నీతో ఉండును గాక. చెప్పండి, మీ ఆత్మతో ఉండుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల మిగుల కనికరం గల దేవ తండ్రి, నీవు నీ కృపను బట్టి అనుగ్రహంతో యొక్క కాపాడి బుద్ధి పొందించున్నాము. మమ్మల్ని అందరినీ భక్తి పొందిన ఈ బిడ్డ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరలా జన్మింపచేశావు. నీవు పాపములన్నీ క్షమించి ఉన్నావు, నీ రాజ్యమునకు వారసురాలుగా చేసి ఉన్నావు. ఈ బిడ్డను అంగీకరించండి. మీరు అంగీకరించినందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ నీ చిత్తానుకూలముగా జీవించుతూ తుదకు నిత్య రాజ్యములో వాగ్దత్తమును సంపూర్ణముగా పొందినట్లు నీ కృపయందు కాపాడి సంరక్షింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయాక దేవుడు ఏక యుగంలో జీవించుతూ పరిపాలించుతున్న నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. ఎల్లప్పుడూ క్రీస్తు సహవాసంలో క్రీస్తుతో ఉంటావా? ఇష్టపడుతున్నావా? దేవునికి వందనాలు, స్తోత్రాలు. మనం ఎప్పుడు కూడా ప్రతిదినం వాక్యం చదువుతావా? ప్రార్థన చేస్తుంటావా? ఎటువంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా మీకు బాప్టిజం అంటే 4 రకాలుగా అని చెప్పి మీ అందరి సెల్లో ఉన్నాయి. మీరు ఆ రకంగా ఒకదాని తర్వాత ఒకటి క్రీస్తులోకి నడవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? క్రీస్తు నడుస్తావా? కష్టం వచ్చినా బాధ వచ్చినా క్రీస్తు నేను వదిలిపెట్టను, ఆయన సర్వస్వాన్ని చెప్పగలుగుతావా? అట్లా చెప్పినప్పుడు పరలోక రాజ్యానికి వారసురాలని దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించినట్టు. ఆమేన్. దేవుడు సదాకాలం నీకు తోడైనట్టుగా అట్లానే ఉండు. ప్రభురాత్రి భోజనాన్ని
వైన్ అయితే ఇచ్చారా? ఆ? వైన్ ఆ. ఇచ్చారా? ఇప్పుడు యేసు రక్తంలో యేసు శరీరాన్ని నువ్వు తీసుకుంటావు. అది తీసుకుంటే నువ్వు ఇష్టం. ఆయన నీ కొత్త రక్తం కాచి తన శరీరాన్ని ప్రాణంగా ఇచ్చాడు. అది నీ శరీరంలో వచ్చినప్పుడు ఆయన శరీరంలో నీవు ఏకమవుతావు. అది నీకు ఇష్టమే కదా.